యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ప్రేమించి ఆయన బిడ్డలుగా మార్చుకొని, ఆయన సొత్తుగా మార్చుకొని నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. సజీవ లెక్కలో మనల్ని ఉంచి మరి ఆయన కృప చేతనే ఈ దినమున ఇంత దూరం రావడానికి, మరి ఆయన మాటలు వినటానికి మనకి ఈ అవకాశాన్ని దేవుడు ఇచ్చాడని జ్ఞాపకం పెట్టుకోవాలి. మొదటిగా మరి ఈ లోకంలో ప్రతి ఒక్కరము కూడా బ్రతుకుతున్న మనందరము కూడా ఎలా ఆలోచన చేస్తాము అంటే, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము, ఆ మాటకు అర్థం ఏంటండి? దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నారు అంటే దేవుని మందిరానికి వస్తున్నారు కాబట్టి దేవుని బిడ్డలు అంటున్నారు. మరి లోకపరమైన వారిని ఏమంటారు? వారు ఎవరు? వారు కూడా దేవుని బిడ్డలా కాదా? అందరము కూడా దేవుని బిడ్డలేమే కదా. అందుకే లేఖనం ఒకటి సెలవిస్తూ ఉంది. యోహాను సువార్తలో మాట్లాడుతున్నప్పుడు 3:16లో ఆయన చెప్తూ ఉంటాడు. ఒకసారి చూసుకుందామా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాడు వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడట. ఎవరిని అనుగ్రహించాడు? మనకు, మన కోసము. చెప్పండి, ఎవరిని? గట్టిగా చెప్పండి. యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించాడు. ఆయన మూలముగానే కదా ఏ విషయంలో కూడా మనము ఆధారపడేది ఎవరిని బట్టి? క్రీస్తుని బట్టే కదా. యేసుక్రీస్తుని బట్టి మన ఆధారం. ఆయన ద్వారానే దేవుణ్ణి చేరుకోవడానికి అవకాశం కదా. లోకంలో దేవుడు ప్రేమించాడు, ఎంతో ప్రేమించాడు. కానీ మనము ఎవరిని ప్రేమిస్తున్నామండి? ఎవరిని ప్రేమిస్తున్నాం మనము? దేవుడు లోకాన్ని ప్రేమించాడు, లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషిని ప్రేమించాడు కదా. మనుషులందరినీ దేవుడు ప్రేమించాడు. ఆయన అందరినీ సమానంగా చూస్తున్నాడు. కానీ మనం ఎవరిని ప్రేమిస్తున్నామో, మనం ఎవరిని సమానంగా చూస్తున్నామో చెప్పండి. మనం తోడబుట్టిన వారినైనా ప్రేమిస్తున్నామా? సమానంగా చూడగలుగుతున్నామా? చూడట్లేదు. కానీ దేవుడు అందరినీ సమానంగా చూస్తున్నాడు. కానీ మన దృష్టికి వస్తాకనే, మన ఆలోచనకు వస్తాకనే, శరీరకంగా మనం ఆలోచన చేస్తే మనము మనతో ఒకే గర్భంలోని పుట్టిన వారిని అయినా మనం ఏం చేస్తాం? శత్రువుగానే చూస్తున్నాం ఈ రోజులలో కదా. కానీ దేవుని విశ్వసిస్తున్నాం, క్రీస్తుని అనుసరిస్తున్నాం, క్రీస్తు మార్గంలో నడుస్తున్నాం. ఆ మార్గంలో నడుస్తున్న మనందరము దేవుని చూస్తామని ఎలా అనుకుంటున్నాం చెప్పండి? చూడగలుగుతామా? చూడలేము కదా. అందుకే అంటాడు, ఒక మాట చూసుకున్నట్టయితే మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 3-4 ఒకసారి చూసుకుందాము. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎవరంట వీరు? ఎవరందు దీనులైన వారు? ఏ విషయంలో అంట? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మ అంటే మనం చదువుతున్నాం, మీరు లేఖనంలో చూసారా? ఆత్మ విషయమైన వాళ్ళు ధన్యులు, దీనులైన వారు ధన్యులు. వారు ఏం చేస్తారంట? లోకం. ఏ లోకము? పరలోక రాజ్యము కదా. పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యము అంటే ఏంటిది? ముందుగా చెప్పండి. పరలోక రాజ్యము అంటే ఏంటిది? సంఘమే కదా. అందరికి తెలుసా పరలోక రాజ్యం అంటే? పరలోకం వేరు, రాజ్యము వేరు. మీకు చాలాసార్లు చెప్పాను నేను, లోకానికి రాజ్యానికి చాలా తేడా. ఈ రాజ్యములో ఉన్న వారందరూ కూడా ఎలా ఉండాలంట? దీన మనసు కలిగిన వారై ఉండాలి. దీన మనసు అంటే, దీన మనసు అంటే ఏంటిదండి?
దీన మనసు అంటే ఏంటిది? ఇప్పుడు బ్రదర్ వచ్చాడు కదా, ఉపేంద్ర బ్రదర్ వచ్చాడు కదా, వాళ్ళ కుమారుడు ఉన్నాడా? ఆయనకి ఏమైనా తెలుస్తుందా? మరి ఆయన మనసు ఏంటిది? దీన మనసే కదా. ఆ మనసు కలిగిన వారై ఉండాలంట ఈ రాజ్యములో. దీన మనసు గలవారై ఉన్నవారికి ఈ లోకములో, ఈ రాజ్యములో ఏముందంట? స్థానం ఉంది. మరి అట్టి మనసు కలిగిన వారిగా మనం ఉంటున్నామా? ఆలోచన చేసుకోండి ఒక్కొక్కసారి కదా. మనకు శత్రువులు ఎవరండి? మనకు శత్రువులు ఎవరు? మన శరీరమే మనకు శత్రు కదా. ఒకసారి చూసుకుందాం, లేఖనంలో చూసుకుందాం ఒకసారి. గలతీయులు 13వ అధ్యాయం, మన 5వ అధ్యాయము 13వ వచనం కాంచి. మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి, అయితే ఒక్క మాట, ఆ స్వతంత్రమును హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకరు దాసులై ఉండుడి. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అను ఒక్క మాట చేత ఏమైందట? సంపూర్ణమై ఉన్నది అంటున్నాడు. అందుకంటున్నాడు మనం ఏమై ఉన్నాము? స్వతంత్రులమే. కానీ ఆ స్వతంత్రతను ఏం చేసుకోవాలంట? మనము ఒకరిని ఒకరము ప్రేమించుకోవాలి. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ కలిగి ఉండాలి. అట్టి వారే ఏమైతారంట? దీన మనసు గలవారై అవుతారు. ఈ పరలోక రాజ్యములో స్థానం పొందుకున్న వారమే అవుతారు. ఆ దీన మనసు లేని వారు ఈ పరలోక రాజ్యములో స్థానం పొందుకోలేరు కదా. ఒకరిని ఒకరము మనం ప్రేమించుకోవాలి, ఒకరిపై ఒకరు మనము కనికరము చూపించుకోవాలి. ప్రతి విషయములోనూ కూడా దీన మనసు కలిగి ఉండాలి. స్వతంత్రము అనగానే మన ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతామంటే కాదండి కదా. లోకానికి కొన్ని చట్టాలు ఉన్నాయి కదా, మన దేశానికి కొన్ని చట్టాలు ఉన్నాయి. ఆ చట్టం అనుసారంగా మనం బ్రతకాలి. మనకు ఒక చట్టం ఉంది, దేవుడు ఇచ్చాడు ఈ చట్టాన్ని. ఈ చట్టానుసారంగా మనం ఏం చేయాలి? జీవించాలి కదా. దేవుడు మనకు చట్టం ఇచ్చాడా లేదా కదా. అంత ముందు కంటే అన్యకాలంలో ఉన్నప్పుడు అంటే అది చూసి చూడనట్టుగా దేవుడు వదిలేశాడు. కాబట్టి ఇప్పుడు మనకు ఒక చట్టం ఉంది, కాబట్టి మనం ఒకరినొకరము ప్రేమించుకుని ఉండాలి కదా. దీన మనసు కలిగిన వారమై ఉండాలి. అటు వారు ఏమంటున్నాడు చూడండి, అటు వారు ఏమంటున్నాడు కింద చదవండి. అయితే మీరు ఖర్చుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వడల ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూసుకొనుడి. అప్పుడు ఏమంటున్నాడు 16వ వచనంలో చూడండి మీరు. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీ శరీరేచ్ఛలను నెరవేర్చరు. మీరు ఆత్మానుసారముగా జీవిస్తేనే కానీ మనలో ఉన్న ఈ శరీరానికి ఉన్న కోరికలన్నీ కూడా నెరవేర్చకుండా ఆత్మకు లోబడి నడుచుకునే వారిగా మన అందరము కూడా ఉంటామండి. కానీ ఈ లోకంలో మనం అందరం చూస్తే మొదటిగా ఏం చేస్తున్నాము? ఈ శరీర కోరికలే నెరవేర్చుకుంటున్నాం. ఆత్మానుసారమైన జీవితాన్ని వదిలివేసుకొని శరీర కోసము, శరీర ఆశల కోసము ఈ లోకపరంగా జీవిస్తూ ఉన్నాము కదా. దేవుని విశ్వసించిన నీవు దీన మనసుని కోల్పోయి శరీర ఆశలకు పోయి లోకపరంగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈ శరీరము కోసం ఈ లోకములో పోరాటం చేస్తూ ఉన్నాం కదా. మరి ఆత్మ విషయమై దేవుని సన్నిధి చేరుకోవాలంటే ఈ శరీరం చేరుకుంటుందా, నీలో ఉన్న ఆత్మ చేరుకుంటుందా? మనం ఆలోచన చేయాలి. శరీరకంగా మనం ఆలోచన ఎక్కువగా చేస్తున్నాం, కానీ ఇందులో ఉన్న దేవుడిచ్చిన ఈ ఆత్మకు ఏ మాత్రం కూడా స్థలం ఇవ్వకుండా మనము శరీర కోరికలను ఒకదాని తర్వాత ఒకటి తీర్చుకుంటూనే పోతున్నాం. అమ్మా మీటింగ్ ఉంది వస్తున్నారంటే ఒక్కరోజు పనికి పోతే 1000 రూపాయలు వస్తాయి, లేకపోతే 600 వస్తాయి, 400 వస్తాయి. నీ 400 పరలోకానికి
చేర్చవు. నీ 1000 రూపాయలు పరలోకానికి చేర్చవు కదా. ఏ మాటలు చేరుస్తాయండి? డబ్బు చేరుస్తుందా పరలోకానికి? దేవుని మాటలు చేరుస్తుందా? జీవం మాటలే కదా. 6 దినములు పని చేసుకుని 7 దినమున ఆయన ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన గణపరచడానికి ఒక్కరోజు దేవునికి సమయాన్ని మనం ఇయ్యలేకపోతున్నాము. కానీ దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాం కదా. ఒక్కరోజు దేవునికి సమయాన్ని ఇయ్యలేని నీవు నీ కుటుంబాన్ని ఎలా పోషించగలుగుతావు? నీ కుటుంబాన్ని ఎలా ప్రేమించగలుగుతావు? నీ సహోదరుని నువ్వు ఎలా ప్రేమించగలుగుతావు చెప్పండి. నీ ప్రేమంతా ఏడ ఉంది? లోక ఆశల్లోనే ఉంది, లోకపరమైన సంపాదనలోనే ఉంది. దేవుడు ఒక్క పని కూడా చేయకన్నాడా? అనలేదు కదా. 6 దినములు నువ్వు పని చేసుకో, 7వ దినమున అది విశ్రాంతి దినము కాబట్టి దేవుని ఆరాధించడానికి, స్తుతించడానికి, గణపరచడానికి, మహిమపరచడానికి ఈ 6 దినములు దేవుడు చేసిన ప్రతి ఒక్క కార్యాన్ని నువ్వేం చేయాలి? దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి, కృతజ్ఞత స్తుతులు చెల్లించడానికి దేవుని మందిరానికి వచ్చి నువ్వు ఆరాధిస్తూ, స్తుతిస్తూ, గణపరుస్తూ, మహిమపరుస్తూ ఆ 6 దినములు కష్టపడిన నువ్వంతా కూడా దేవుని దగ్గర మొరపెట్టుకోవడానికి, ఆయనకు సమర్పించుకోవడానికి, నీ దీన మనసు కలిగి ఒకరిపై ఒకరిని ప్రేమ కలిగి నడుచుకోవటానికి ఆయన రాజ్యంలో నీకు స్థానం ఇస్తే మనం ఏం చేస్తున్నాం? 6 దినములు కాదు కదా, ఇంకొక 10 రోజులు ఉన్నా కానీ 10 రోజులు పనికి పోయి చేయగలుగుతాం. దేవుడు 7 రోజులు ఇచ్చాడు వారానికి. 10 రోజులు ఇచ్చిన 10 రోజులు మనము పనికి వెళ్తాం కదా. మరి ఆలోచన చేయండి, నీ సంపాదన ఎవరి కోసమో ఆలోచన చేయండి. ఇంతకుముందు వాక్యం విన్నాం కదా, నీ సంపాదన ఎవరి కోసం అనేది. అందుకే అంటాడు, ఇక్కడ నీ శత్రువు ఎవరై ఉన్నారంట? నీ శరీరమే నీకు శత్రువుగా ఉందంట. కింద చదువుకుందాం ఒకసారి, చూడండి, చదవండి బ్రదర్. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి అంట. దేవుడిచ్చిన ఆత్మకు ఈ శరీరానికి ఏమున్నాయి? విరోధముగా ఉన్నాయి కదా. ఎందుకు విరోధముగా ఉన్నాయి? భార్య భర్తలు వివాహం చేస్తామా? ఏక శరీరం అంటాం, కానీ ఏక శరీరంగా ఉంటున్నామా? అందరం కూడా ఎలా ఉంటున్నాం? నీ ఆలోచన నీదే, నా ఆలోచన నాది. ఏక శరీరం అంటే అర్థం ఏంటి? ఒకటే మాట, ఒకటే ఆలోచన, ఒకటే నడక కదా. ఒక్కదానిపైనే ఆధారపడటమే ఏక శరీరం అంటాం. మరి నీలో నీ ఆత్మను నువ్వు బలపరచుకోకుండా ఉంటే కదా, నీ శరీరానికి ఎవరు వ్యతిరేకత ఉన్నారు? నీ ఆత్మకు వ్యతిరేకత ఎవరున్నారు? నీ శరీరమే. నీ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క కోరికనే నీకు శత్రువుగా ఉన్నది. కానీ ఏక శరీరముగా, ఏకపరిచిన తర్వాత, జతపరిచిన తర్వాత ఏక శరీరముగా ఉండాలి అంటే నీ శరీరాన్ని నువ్వు ఏం చేసుకోలేకపోతున్నావు? లోబర్చుకోలేనప్పుడు, నువ్వు ఏక శరీరముగా నిన్ను పిలువబడుతున్నప్పుడు నువ్వు ఎలా నిలబెట్టుకోగలుగుతావు? నీ కుటుంబాన్ని నిలబెట్టుకోగలుగుతాము? మనందరము కూడా మన శరీరమే మన మాట విననప్పుడు కదా, వేరే శరీరము నీకు మాట వినాలి అంటే ఎలా వింటుందండి చెప్పండి? ఆలోచన చేయండి ఒక్కసారి కదా. నీ శరీరాన్ని, నీ శరీర కోరికలను నువ్వు అణగబరుచుకున్నప్పుడే కదా, నీ ఆత్మను బలపరుచుకున్నప్పుడే కదా దేవుని మాటలు నీ హృదయంలోకి వెళ్తాయి. నువ్వు స్వతంత్రంగా ఉన్నావు. ఎవరైనా కట్టేశారా? ఎవరైనా బందీ చేశారా? ఎవరైనా ఇంట్లో లాకేసి ఎక్కడికి వెళ్ళొద్దని తాళం వేశారా? లేదు కదా. నీ ఆలోచన, నీ ఆత్మ నీకు తాళం వేయదండి. నువ్వు ఇక్కడ కూర్చొని కూడా నువ్వేం చేస్తావు? నీ ఆలోచనలన్నీ కూడా ఎక్కడున్నాయండి? ఒక్కొక్కరం ఎలా ఆలోచన చేస్తున్నావు? ఇక్కడ కూర్చొని కూడా ఇంటి విషయంపై కదా, చిలక విషయంపై, పొలం విషయంపై ఆలోచన చేస్తున్నాం. శరీరం మాత్రం ఇక్కడ కూర్చుంది, అది బలవంతంగా కూర్చుంది, యథార్థంగా కూర్చోలేదు శరీరం. మీరు ఆలోచన చేయండి, మీ ఆత్మ మీతోనే మాట్లాడుతుంది. పరిశుద్ధాత్మ మీలో ఉంటే మీ ఆత్మ మీకే ఏం చేస్తుంది? అనుక్షణం మాట్లాడుతుంది కదా. అందుకే ఆలోచన చేయండి, మనం చేసేది తప్ప కరెక్టా అనేది మీరే ఆలోచన చేసుకోవాలి. ఎవరి ఆత్మ వారితో మాట్లాడినప్పుడే అర్థమవుతుంది. నీ శరీర కోరికల కోసము కదా, ఈ లోకపరంగా సంపాదన కోసమే ఆలోచన ఉంటుంది. కానీ నాకు ఇచ్చిన ఈ ఆత్మ, దేవుడిచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి చేరాలి అంటే దేవుని మాటలు వినటానికి నేను సిద్ధపడాలి.
అని మన ఆలోచన ఎప్పుడైనా మన ఆత్మను బలపరుచుకొని శరీరాన్ని లోపరుచుకున్నామా అండి? లోపరుచుకోలేకపోతున్నాం కదా. నేను అనుకుంటాను డ్యూటీ పడుతుంది, కానీ నా శరీరం ఏమంటుంది? డ్యూటీకి వెళ్ళాలి అంటది. కానీ నాలో ఉన్న ఆత్మ ఏమంటుంది? నేను ఆయన పని చేస్తే నా పని ఆయన చేస్తాడు. చేసినా చేయకపోయినా నా ఆత్మ అస్సలు ఊకోదండి. ఇక్కడికి రాని రోజు ఏడ్చుకుంటూనే కూర్చుంటాను. మీరు అనుకుంటారో లేదో కానీ ఒంటరిగా ఏదో ఇంట్లో శవం లేచిపోతే కనుక ఎలా బాధపడతారో అలా బాధపడుతూనే ఉంటాం. ఎందుకంటారు చెప్పండి? ఎందుకంటారు? దేవుని మాటలు చెబితే కదా, మనందరం ఒకటే రాజ్యము కదా మనందరిది కూడా. ఏ రాజ్యము? పరలోక రాజ్యమే కదా. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఎవరము? సైనికులమే కదా మనందరం కూడా. అవునా కాదా? అందరం దేవుని పని చేసేవారేమే కదా. మేము గొప్ప మీరు తక్కువ అని కాదు కదా. దేవుడు మీకు ఇచ్చాడు ఆత్మ, నాకు ఇచ్చాడు. మనందరం కలిసి ఏం పని చేయాలి? దేవుని పని చెయ్యటానికి సిద్ధపడాలి. మరి ఇక్కడ ఏం చేస్తున్నాం మనము? ఒకదానికొకటి పొంతన లేకుండా శరీరానికి ఆత్మకు వ్యతిరేకంగానే మనము ప్రవర్తిస్తున్నాం. మీరు ఆలోచన చేయండి. వెళ్ళి కూర్చున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను శరీరానికి లోబడుతున్నానా, నా ఆత్మకు లోబడుతున్నానా, దేవుడిచ్చిన ఆత్మకు లోబడుతున్నానా అనే ఆలోచన చేయండి. మనం స్వతంత్రులుగానే ఉన్నాం, కానీ ఆ స్వతంత్రతను ఏం చేస్తున్నాము? శరీరానికి అప్పగిస్తున్నాం, ఆత్మకు అప్పగిస్తలే. ఆత్మకు అప్పగించినప్పుడు ఈ శరీరాన్ని ఏం చేస్తుంది? అణగబడుతుంది. అణగబట్టి దాన్ని ఏం చేస్తుంది? ఏ రోగం వచ్చినా, ఏ బలహీనత వచ్చినా నేను మందిరానికి వెళ్ళాలి అనుకుంటే నీ రోగము కూడా నిన్ను ఆపలేదు. దేవుని మందిరానికి నడిపిస్తుంది. కానీ ఏమి లేకపోయినా ఒళ్ళంతా కొంచెం నొప్పులు ఉండగానే ఏం పోతానులే కదా, దేవుని మందిరానికి ఏం పోతాను, వచ్చి బండుకుంటే అయిపోతుంది కదా. ఒళ్ళంతా వస్తుంది కదా, జ్వరం వచ్చిందని చెప్తా పాస్టర్ అడిగితే, లేకపోతే సహోదరి అడిగితే జ్వరం వచ్చిందని చెప్తాను, నువ్వు వండుకోండి. అప్పుడు దేనికి విలువిస్తున్నావు నువ్వు? నీ ఆత్మ దృఢపరచుకొని రాండి. నీ కాళ్ళు నొప్పులున్నా, మోకాళ్ళ నొప్పులున్నా, నువ్వు నడవలేని స్థితిలో ఉన్నా, నీ పరిస్థితి ఏమై ఉన్నా, నీ ఆలోచన అంతా, నీ మైండ్ అంతా కూడా బాగాలేనప్పుడు నీ మందిరానికి రండి. నీకు ఎంత ప్రశాంతత కలుగుతుంది, ఎంత ఓదార్పు కలుగుతుంది. ఈ లోకంలో ఎవ్వరూ లేకపోయినా పర్వాలేదు, నాకు నా దేవుడు ఉన్నాడు, నాకు ఆయన సహాయం చేస్తాడు కదా. బైబిల్ ప్రతి ఒక్క ప్రవక్త గురించి మాట్లాడుతూ ఉంటాం మనం. పౌలు ఇలా బ్రతికాడు, పేతురు ఇలా బ్రతికాడు కదా. లాజరు ఏం లేని స్థితిలో కూడా ఆయనను దేవుణ్ణి ఆరాధించాడు, స్తుతించాడు, గణపరిచాడు. తను తినటందుకు తిండి లేకపోయినా, తన శరీరం అంతా కూడా కురుపులతోటి కుళ్ళిపోయినా గానీ ఏం చేశాడు? దేవుణ్ణి కదా. మరి ఆ శరీరంతోనే వెళ్ళాడా? కాదు కదా. తనకున్న ఆత్మను బట్టే దేవుని దగ్గరికి వెళ్ళాడు. ధనవంతుడు సుఖపడ్డాడు. తను ఎన్నో ఈ లోకపరంగా ఎంతో సుఖపడ్డాడు. ఆయన వెళ్ళాడా? మరి ఏమొచ్చింది? ఆయన ధనం వచ్చింది అక్కడికి. కనీసం ఒక చుక్క నీరు తాగటానికి కూడా లేదు. మనం ఆలోచన చేయాలి. మన శరీరం అడ్డు కాదు మనకు. మనలో ఉన్న ఈ జీవాత్మ ఎప్పుడు జీవిస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ ఆత్మకు మనం ఏం చేయాలి? జీవపు మాటలు మన ఆత్మకు ఆహారముగా పెట్టాలి. శరీరానికి ఆహారము తీసుకుంటున్నాం మనం, కానీ ఇందులో ఉన్న ఈ ఆత్మకు కూడా మనం ఆహారం పెట్టాలా లేదా? అనుక్షణము నువ్వు దేవునితో మాట్లాడుతూ ఉంటేనే నీ ఆత్మకు ఏమైతుంది? ఆహారము పెట్టగలుగుతావు. నీ ఆత్మ బలంగా ఉంటుంది. ఏ కష్టం వచ్చినా, ఎంత నీకు నష్టము జరిగినా దేవుని వాక్యం నిన్ను బ్రతికిస్తూ ఉంటుంది. అనుక్షణము బ్రతికిస్తూ ఉంటుంది. ఆ కష్టాలలో నుంచి నాకు దేవుడు ఒకరోజు నాకు సమయం ఇస్తాడు, ఆ సమయం నాకు వస్తుంది, దేవుడు నాకు సహాయం చేస్తాడు అన్న నిరీక్షణ నీకు కలుగుతుంది. ఆ నిరీక్షణతో నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోగలుగుతావు, నీ శరీరాన్ని కూడా నువ్వు కాపాడుకోగలుగుతావు. అందుకని మనం ఈ శరీరాన్ని పక్కన పెట్టి మనలో ఉన్న ఆత్మకు ఆత్మీయ ఆహారం పెట్టేవారిగా మనందరము కూడా ఉండాలి. అట్టి వారిగా ఉంటేనే మనము దేవుని లోకంలోకి చేరగలుగుతాం, దేవుని రాజ్యంలో చేరాం. ఈ రాజ్యంలో పోరాటం చేస్తేనే కదా. నీ జీవితం అంటే ఏంటండి? యుద్ధకాలం వంటిది కాదా అంటాడు. ఈ లోకపరంగా నువ్వేం చేస్తున్నావు? యుద్ధమే చేస్తున్నావు. మంచికి చెడుకు మధ్యన ఏం చేస్తున్నావు? యుద్ధమే చేస్తున్నావు. సత్యానికి అసత్యానికి మధ్యన ఏం చేస్తున్నావు? నువ్వు యుద్ధమే చేస్తున్నావు. నీకు తెలియకుండా నువ్వు యుద్ధం చేస్తున్నావు దేవుని రాజ్యంలో. ఆలోచన చేయండి. లోకపరంగా చాలా ఉంటాయి. ఎందుకు ఈ బ్రతుకు అనుకుంటాం మనం,
కానీ ఈ బ్రతుకు ఎందుకు ఇచ్చాడు అనేది నీవు ఈ శరీరాన్ని వదులుకున్న తర్వాత తెలుస్తుంది నీ ప్రతిఫలం అనేది కదా. గింజలు చూస్తే గిత్తనే ఉంటాయి, కొంచెమే ఉంటాయి, కానీ అది పంట ఇచ్చినప్పుడే ఆ పంటకున్న విలువ ఏంటిదో నీకు అర్థమవుతుంది. నీ శ్రమకు కలిగిన, కష్టానికి కలిగిన ప్రతిఫలం అప్పుడు దొరుకుతుంది. అందుకని మనలో ఉన్న ఆత్మను బలపరుచుకుంటూనే ముందుకు వెళ్ళాలి, కానీ మన శరీరానికి లోబడి లోకపరమైన ఆలోచనలో ఉంటూ మన స్వతంత్రులుగా ఉన్న మనము ఏమనుకుంటున్నాం అంటే ఈ శరీరానికి బానిసత్వముగా మారిపోతూ ఉన్నాం. అందుకే ఆయన ఇంకొక మాట చెప్తా ఉంటాడు, ఒక్కసారి చూడండి. ఒకసారి చూసుకున్నట్టయితే 1 కొరింథీయులలో ఆయన కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాడు. 6వ అధ్యాయము 12వ వచనం కాంచి, అన్నిటి యందు మనకేం కలిగిందంటే, అన్నిటి యందు అంటే అన్నిటి యందు మనకేం కలిగింది? స్వాతంత్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. నువ్వు స్వతంత్రుడివి కదా, నీకు అడ్డు చెప్పేవారు ఎవరన్నా ఉన్నారా? ఎవరం లేము. నీ ఆత్మకు అడ్డు చెప్తారా ఎవరన్నా? ఎవరు చెప్పరు. నీ శరీరానికి అడ్డు చెప్తారా? కానీ అన్ని కూడా చేయదగినవేనా? చెప్పండి, అన్నిటికి చేయదగినవేనా? నువ్వు స్వతంత్రుడివే. నువ్వు స్వతంత్రునిగా ఉన్నవాడివి. నువ్వేమేమి చేయాలి? నేను ఈ భారతదేశంలో పుట్టాను, నా ఇష్టవిధిగా నా బ్రతుకు నేను బ్రతుకుతాను, ఎవరినైనా కొడతాను, ఎవరినైనా తిడతాను, ఎవరినైనా నేను చంపేస్తాను అని నువ్వు అనుకుంటే దానికంటే ఒక చట్టం ఉంది కదా, ఉందా లేదా? మరి దేవుడు అంటున్నాడు, నువ్వు స్వతంత్రునివే, కానీ నువ్వు చేయదగినవి చెయ్యకూడనివి ఉన్నాయి. దేవుని మాటలు వింటున్నప్పుడు నువ్వు ఎలా బ్రతకాలో నేర్పుతుంది బైబిల్ కదా, నువ్వు ఎలా జీవించాలో చెప్తుంది దేవుని గ్రంథము కదా. నీ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలనో చెప్తుంది. నువ్వు బలహీనతలో ఉన్నప్పుడు నువ్వు ఎలా బలపడాలనో చెప్తూ ఉంది. నువ్వు ఓదార్పు లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు నీకు బలాన్ని ఇచ్చేది దేవుని వాక్యమే. ఒంటరితరమైన నువ్వు ఫీల్ అవుతున్నావేమో, కానీ నీకు సహాయం చేయటానికి దేవుడు కంటికి రెప్పల వలె నేను ప్రతి క్షణము కూడా కాపాడుతూనే ఉన్నాడు. నీలో ఉన్న ఆత్మ ఉన్నప్పుడు, నీ కుటుంబంలో సమస్యలు ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడమ్మా? నీకు ఓదార్పు కలగలేస్తాడా? నీకు తల్లిదండ్రులను ఎందుకు ఇచ్చాడు దేవుడు? చెప్పండి, నీకు తల్లిదండ్రులను ఎందుకు ఇచ్చాడు? నీకు ఎంతో అంత సహాయం చేయటానికే కదా, నేను బలపరచడానికే కదా. మనం ధైర్యంగా బ్రతుకుతున్నాము అంటే మన వెనక ఒక ధీమ ఉంది అని కదా. నేను ఏ పొరపాటు చేసినా నన్ను కాపాడేవాడు నా తల్లిదండ్రులు ఉన్నారని పిల్లలు ఏం చేస్తారు? విచ్చలవిడిగా లోకపరంగా బ్రతుకుతారు. అంతేనా కదా? అందుకని మనము అన్ని విషయాలు కూడా మనకు స్వతంత్రత ఉంది, కానీ అన్ని విషయాలు చేయకూడని కొన్ని ఉన్నాయి. అందుకంటున్నాడు, చదవని కింద, నేను దేని చేతను భోజన పదార్థాలు దేనికట? కడుపునకును. కాదు గాని ప్రభు నిమిత్తమే. ప్రభు దేవుని దేహము నిమిత్తమే. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా లేపుతాడు. ఈ పొట్ట ఉంది ఎందుకంటే, కడుపు ఉన్నది ఎందుకు? కడుపు దేనికోసం ఉంది? భోజనం కోసమే కదా. ఈ కడుపులో ఏమేం పోస్తున్నామండి? ఏమేం పోస్తున్నాం కదా? గోవా అని, ఇంకా రాజకాయనని కదా, సారా అని, మందు అని, బ్రాండీ అని, వైన్ అని, నానా విధములైన పదార్థాలు ఇందులో పోస్తున్నాం. ఇది దేనికోసం ఉందండి? ఇది దేనికోసం ఉంది? పుర్ల మందు కూడా ఉంది, అది కూడా పోసుకోవచ్చు కదా. అది కూడా పోసుకోవచ్చు కదా, మస్తు పని చేస్తుంది. అది చెట్ల మీద పని చేస్తుందో లేదో, పత్తి చెట్ల మీద, కానీ
ఇంకా గడ్డి మంది అయితే ఆ గడ్డి చస్తుందో తెలియదు, కానీ మనలో ఉన్న గడ్డి అంతా చస్తుంది. అది ఇప్పుడు కాదు, 3 నెలలకైనా ఆ గడ్డి చిన్న చిన్నగా పనిచేస్తూ ఈ లోపల ఉన్న గడ్డినంతా కదా. అన్ని తినడానికి అన్ని తాగడానికి నీకు స్వతంత్రం ఉంది అంటే అది కూడా ఉంది కదా, అది కూడా తాగొచ్చు కదా. ఎందుకు ఇందులో కుతికల్లాక కాలు కదలకుండా తాగేది? కాలు కూడా బదలదు కదా, కాలు కూడా వేస్తందుకు ఓపిక ఉండదు. అయినా నా అంత మొనగాడు లేడు, నా అంత కింగు లేడు, నేను ఎత్తిన బాటిల్ని దింపకుండా. అంటే దేవుడు మనకిచ్చింది ఈ పొట్టను ఎందుకు ఇచ్చాడండి? ఆహారం కోసం ఇచ్చాడు. నీ శరీరాన్ని బలపరచుకోవడానికి ఇచ్చాడు. ఈ లోకంలో పని చేయడానికి నీకు శక్తి కావాలి కాబట్టి ఈ ఇంధనాన్ని ఇచ్చాడు కదా, ఈ మిషన్ ఇచ్చాడు. ఈ మిషన్లో ఏదేసినా అరుగుతుంది. అది శరీరానికి ఉపయోగపడేదే ఉండాలి, కానీ ఏదేసినా అడుగుతుందని చెప్పి నేను తెచ్చి గుళికలు తెచ్చినాడు, అవి కూడా తింటే మస్తు పని చేస్తుంది కదా. అందుకని మనం ఏమి తినాలి, ఏది తాగాలి అని మనం ఆలోచన చేసుకుంటూ ఉండాలి. కానీ నాకు స్వతంత్రం ఉంది కదా, నేను ఏదైనా చేస్తా, ఏదైనా తింటా, నాకు నోరుంది తింటందుకే కదా అంటే ప్రతి ఒక్కడు కూడా తినాలి, గడ్డి కూడా తినాలి. మరి తినవెందుకు? నవ్వులుతుంది కదా. ఈ గొంతు దాడితే నీకు రుషే తెలియదు కదా. ఈ నాలుక కొంచెం గొంతులోకి వేసుకుంటే చిన్న ఇది ఉంటుంది కదా, కొండ నాలుక అంటాం కదా, అది దాటిందంటే నీకు రుషే తెలియదు. దాని అవతల వేసుకో, యువతలు వేసుకుంటే నీకు తినబుద్ధి కాదేమో. అందుకని మనము ఆలోచన విధానం ఎలా ఉందంటే ఈ శరీరాన్ని మనం ఏం చేయాలి? పక్కన పెట్టాలి. ఈ శరీరం మనకు ముఖ్యమైనది కాదు. ఈ శరీరం అనేది ఈ అవయవాల్ని ఏం చేస్తుంది? పని చేయడానికే ఈ సాధనంగా ఈ శరీరం ఉంది. కానీ నేను నడిపించేదంతా కూడా ఏంటిది? ఆత్మనే. ఈ ఆత్మను బలపరుచుకున్నప్పుడే ఈ శరీరం పనిచేస్తుంది. ఈ ఆత్మను పక్కన పెడితే దేవుడిచ్చిన ఆత్మ కూడా నేను కూడా పక్కన ఉంటానయ్యా, నన్ను ఏం పట్టించుకోవట్లేవు అనేది ఆత్మ పక్కకుందనుకో ఏమంటారు? ఎప్పుడు పోయాడట, ఎప్పుడు వెళ్ళిపోయాడట, ఎప్పుడు చచ్చిపోయాడట? చచ్చి పోయాడు. పోయిందెవరు, సచ్చిందెవరు? ఆలోచన చేసుకుందాం మనం. సచ్చిందెవరు, పోయిందెవరు చెప్పండి? లోక మనుషులు తెలియకుండానే మాట్లాడుతూ ఉంటారు. అంటే వారికి అర్థమైన విషయం మనకు అర్థం కాదు. సచ్చి పోయింది, సచ్చి పోయింది. సచ్చినోడు ఆన్నే ఉన్నాడు, పోయింది ఎవరు? యాడికి వెళ్ళిపోయింది ఆత్మ అంటే ఇన్నాళ్ళు తెలియదా? ఈ శరీరంలో ఒక ఆత్మ ఉంటుందయ్యా, ఈ ఆత్మను బలపరచుకోవాలి. ఇష్టం వచ్చినట్టుగా ఈ లోకంలో బ్రతికితే ఈ బ్రతుకు అర్థం లేదు. దేవుడిచ్చిన ఈ శరీరాన్ని కాపాడుకోవాలి కదా. ఈ శరీరాన్ని కాపాడుకోవాలి. దీంట్లో ఏం పోయాలి, ఏం పోయకూడదు అని ఆలోచన, ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఉన్నాము మనందరం కూడా. దీనిలో ఉన్న ఆత్మను బలపరచుకోవాలి కదా. శరీరం ఇచ్చాడని చెప్పి నీవు విచ్చలవిడిగా వ్యభిచారం చేస్తే ఏమొస్తుంది? ఏమొస్తుంది? రోగం వస్తుంది. ఏమొస్తుంది? రోగం వస్తుంది కదా. మనిషిగా ఉన్నదాన్ని ఏమవుతావు? 5-6 నెలల తర్వాత పీనిగ లెక్క అవుతావు. ఏం కనపడుతుంది నీ దగ్గర? అస్థిపంజరం కనపడుతుంది. ఏమైందామంటే ఏం కాదు, జ్వరం వచ్చిందంటది. కానీ అన్ని రోగాలు ఆ ఒంట్లోనే ఉంటాయి. నీ సుఖం ఎంతవరకు? 5 నెలల, 6 నెలల, సంవత్సరమా? అంతే కదా. దాని తర్వాత నీ బ్రతకంత ఏంటిది? నీకు దేవుడిచ్చిన ఈ జీవితాన్ని మన చేతులారా మనము ఏం చేసుకుంటున్నాం? పోగొట్టుకుంటున్నాం. ఈ ఆత్మను బలపరుచుకునేది పోయి ఈ శరీరం కోసము, ఈ శరీర కోరికల కోసము ఏం చేస్తున్నాము? నాశనం చేసుకుంటా ఉన్నాం. తినేది పోయి తినకూడని కూడా మనము తింటున్నాం. ఒక్కొక్కరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చూస్తాను, ఇంత వేస్తారు ఈ పెదాల కింద తంబాకులు, దవడకేసి నవ్వులుతూ ఉంటారు. ఏం తినాలి, ఏం తినకూడదు, వానికి అన్నం తింటేందుకు ఊగిరిస్తూ ఉంటాడు. అవి తిని తిని ఏమవుతుంది? కొంచెం కారం వేసినా ఆ నోరుకంతా మంటమంతా ఉంటుంది. సరిగా అన్నం తినడు. రాను ఏమవుతుంది? మాట కూడా సరిగా రాదు, నోరు తెరవడానికి రాదు. మరి దేవుడు ఏమిచ్చాడు? ఈ నోరు దేనికి ఇచ్చాడండి మనకు? దేనికోసం ఇచ్చాడు? ఆహారానికి కోసం ఇచ్చాడు. ఈ శరీరాన్ని బలపరచుకోవడానికి ఇచ్చాడు. ఈ ఆత్మను ఎందుకు? ఈ శరీరాన్ని నడిపించడానికి ఇచ్చాడు. అందుకంటే చదవండి బ్రదర్, కిందటనే 14 వచ్చింది చదువు బ్రదర్. దేవుడు ప్రభును లేపెను, మనల్ని కూడా తన శక్తి వలన లేపును. మన దేహము దేనికి ఉందట? అవయవములుగా క్రీస్తునకు కదా. ఈ దేహంలో ఉన్న ప్రతి ఒక్క అవయవం దేనికి?
క్రీస్తునే కదా. నీ ఇష్టం వచ్చినట్టుగా కాదు కదా బ్రతకడానికి. స్వతంత్రం మాత్రం దేవుడు ఇచ్చాడు. ఆ స్వతంత్రంలో కొన్ని కట్టడాల్ని మనకి ఇచ్చాడు. ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి, ఈ లోకపరంగా నువ్వు ఎలా ఉండాలి, ఏమి తినాలి, ఏమి తాగాలి అనేది దేవుని వాక్యం చేత మనం నేర్చుకుంటున్నాము. మన కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి అనేది. కానీ నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతికితే మనం ఏం చేస్తున్నాం? ఎవరిని మనకు తెలియకుండానే అవమానపరుస్తున్నాం. క్రీస్తుని అవమానపరుస్తున్నాం కదా. పరుస్తున్నామా లేదండి? చెప్పండి. దేవుని అవమానపరుస్తున్నాం కదా. మనం తెలియకుండానే, నీకు తెలియకుండానే మన దేవుణ్ణి అందరి నోళ్ళల్లో వేస్తున్నాం. మీరు క్రైస్తవులు అంట కదయా, మరి తాగుతారంట కదా. ఎవరో తాగారని చెప్పి క్రైస్తవుని మొత్తం అంటారండి. సేవకుడు తాగుతాడంట అంటే ఎవరో ఒకరు సేవకులు తాగుతారు అనుకోండి, అందరికి ఏమొస్తుందండి? చెడ్డ పేరు వస్తుందా రావట్లేదా? మన సంఘంలో ఎవరైనా ఒకరిని తప్పు చేసామనుకోండి, ఏమంటారు? మీ సంఘంలో అందరూ ఎలా నోటికి వచ్చినట్టుగా మాట్లాడతారు. మన అందరం కొద్దిగా బూతులు మాట్లాడామనుకోండి బయటికి వెళ్ళినప్పుడు, ఏమంటారు? సంఘాన్ని మొత్తం అంటారు. అందుకని మనము ఎవరికి అవయవంగా ఉన్నాము? క్రీస్తుకు అవయవంగా ఉన్నాం. మనకు తలగా ఎవరున్నారు? మనకు శిరస్సు ఎవరండి? గట్టి చెప్పండి. క్రీస్తే కదా. అంటే మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? క్రీస్తు లెక్క ఉన్నాయా, లేకపోతే మన సొంత ఆలోచనలు ఉన్నాయా కూడా మనం ఆలోచన చేసుకోవాలి. అందుకంటే చదువు కింద, మీరు ఎరగరా చేయుదునా అది ఎంత మాత్రమును తగదు. ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. జారత్మకు దూరముగా పాడిపోడి వెలుపల ఉన్నది గాని అట్లా దేనికోసం చేస్తున్నాడు? దేనితో చేస్తున్నాడంట? శరీరంతోటే కదా కదా. మరి అందుకే అంటున్నాడు, మనమందరము కూడా ఎవరితో ఉన్నట? మన సావాసం ఎవరితో ఉండాలి అంట? క్రీస్తుని పోలి నడుచుకోవాలి, క్రీస్తు సావాసం ఉండాలి. వ్యభిచారితో ఉంటే ఏమవుతుందండి? అయ్యే బుద్ధులు వస్తాయి మనకు కదా. మరి దేవుని నమ్ముకున్న తర్వాత అదే ఆలోచన చేసి, దేవుని నమ్ముకోక ముందుకు అదే ఆలోచన చేస్తే నీలో మార్పేది? క్రీస్తు వచ్చిన కదా, క్రీస్తుని ప్రేమను బట్టి నడుచుకున్న విధానం ఏది? దేవుడు అంటే తెలియనప్పుడు మనం చేశాం, దేవుని మార్గం ఏదో తెలియనప్పుడు చేశాం. క్రీస్తు ప్రేమను పొందుకోనప్పుడు, లోకపరంగా ఉన్నప్పుడు మనకు ఎవరు చెప్పలేదు కాబట్టి లోకపరంగా మనం జీవించాం. కానీ దేవుని మాటలు విన్న నీవు, దేవుని దగ్గరికి వచ్చిన నీవు, క్రీస్తుని బట్టి నడుచుకుంటున్న మనం అందరము కూడా ఎలా ఉండాలి అంట? క్రీస్తుని బట్టే కదా. క్రీస్తు ఆలోచనలే మనకు రావాలి కదా. మన సావాసం కూడా ఎలా ఉండాలి? ఎలా ఉండాలని చెప్తున్నాడు? వేషితో కలిపితే ఏక శరీరం. వారు చేసిన పాపంలోనే మనము కూడా అవుతాం. వారికి సహాయము చేసినా నేను చేస్తలేను కదా బ్రదర్, నా సహోదరి చేస్తుంది, నా సహోదరుడు చేస్తున్నాడు, వాళ్ళకి సపోర్ట్ మాత్రమే ఇస్తున్నాను, వారికి మాటలు మాత్రమే చెప్తున్నాను అన్నావు అనుకోండి, అందులో మనం కూడా పాలి భాగస్థులమే కదా. వాడు దొంగతనం చేస్తున్నాడు, నేను బయట ఉవ్వలు రాకుండా చూస్తున్నాను అంటే దాని అర్థం ఏంటిది? నేను కూడా దొంగనన్నా అర్థం లేదు బ్రదర్. నేను ఆయన ఒక్కడే చేస్తున్నాడు, ఆయన పోయే బీరోలంగా డబ్బులు తెచ్చాడు, నేను బయట మాత్రం ఎవ్వరు రాకుండా చూస్తున్నాను అన్నాం అనుకోండి, వానికన్నా ఎక్కువ నువ్వే కదా. ఒకటి సిగరెట్ తాగుతున్నాడు అనుకోండి, పక్కన నిలబడితే నేను బీరుస్తున్నాను బ్రదర్, ఆయన కదా తాగేది, నేను తాగట్లేను కదంటే వానికి వస్తుంది రోగం, నీకే వస్తుంది. వానికన్నా ముందుగా నీకే వస్తాడు. వాడు పీల్చి వదిలేస్తాడు, నువ్వేం చేస్తావు? మొత్తము పీలుస్తావు. అందుకనే మన సావాసము కూడా, మన స్నేహము కూడా క్రీస్తు పోలికలో నడిచేవారితోటే సావాసము చెయ్యటానికి ప్రయత్నం చేయండి. లోకపరంగా ఉన్నవారి విషయంలో దూరము పెట్టండి. వారిని ఎంత దూరం పెడితే నువ్వు అంతగా దేవునికి దగ్గరగా ఉంటావు. వారిని ప్రేమించండి, ప్రేమించే అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. వారిని మార్చడానికి ప్రయత్నం చేయండి, కానీ మనము వారి లెక్క మారేవారిగా కాకండి. వారి లెక్క ఎలా మారుతాము అంటే, మన శరీరానికి అవకాశం ఇచ్చి మన ఆత్మను చంపుకుంటే మన శరీర కోరికలు కూడా ఆమె కోరుకున్న కోరికలుగానే
ఉంటాయి. ఆమెకు మనం ఏమవుతాం? ఏక శరీరముగా ఆమె పాపములో మనం కూడా పాలి భాగస్థలం అవుతాం. నీలో ఆత్మ బలంగా ఉంటే అది తప్పని మనకేమవుతుంది? తెలుస్తుంది. నీతో మాట్లాడుతుంది. ఆమె చేసేది పొరపాటే కదా, ఆ పొరపాటు నేను ఎలా చేస్తాను, దేవుని మార్గంలో రావటానికి నేను ఆమెను ప్రయత్నం చేస్తానని మనం అందరం కూడా ఉండాలి. అందుకే చదువు కింద మనుషులు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది గాని మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఏమై ఉన్నది? ఆలయమై ఉన్నది. మీ హృదయము, మీ హృదయ ఆలోచనలు దేవునికి ఆలయమై ఉన్నాయి. కాబట్టి మన ఆలోచనలన్నీ కూడా మనము లోకపరంగా చూస్తే వారు చిన్న చిన్న గుళ్ళు కట్టుకుంటారు దేవాలయంలని. అది ఎంత పరిశుద్ధంగా ఉంచుకుంటారు వాళ్ళు. వారికి దేవుడు ఎవరో తెలియకపోయినా వారు ఏం చేస్తారంటే ఆ గుడిని పరిశుద్ధంగా ఉంచుకుంటారు. చీమ కూడా లోబడిపోకుండా చూసుకుంటారు. కానీ మనకు దేవుడు అంటే ఎవరో తెలుసు, దేవుని ఆలయం అంటే ఏందో తెలుసు. దేవుడు కట్టడాలలో ఉండడని మనకు తెలుసు. దేవుడు ఎక్కడుంటాడు? నీ హృదయమే దేవాలయం కాబట్టి నీ హృదయంలోనే దేవుడు నివసిస్తాడు. కాబట్టి నీ హృదయాన్ని ఎంత పరిశుద్ధంగా ఉంచుకోవాలి. దేవుడు తెలియని వారే ఆ విధముగా పరిశుద్ధంగా ఉంచుకుంటే, దేవుడు తెలిసి దేవుని ఆలయం ఏందో తెలిసిన నీవు ఏ విధముగా ఉండాలనో ఆలోచన చేసుకోండి. మన హృదయాన్ని ఎంత పరిశుద్ధంగా ఉంచుకోవాలనో ఆలోచన చేసుకుందాం. అందుకంటే ఏమంటే చదువు బ్రదర్ 19. మీరు ఎరగరా, మీరు మీ సొత్తు కారు, విలువబెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. మనను విలువబెట్టి కొన్నాడు క్రీస్తు. తన రక్తాన్ని పెట్టి కొన్నాడు. మన కోసము ఆయన రక్తాన్ని పెట్టి విలువబెట్టి కొన్నాడు. ఆ పరిశుద్ధతలో పాలి భాగస్థుని మనందరినీ కూడా దేవుడు చేశాడు. తన కుమారుణ్ణి ప్రాణం మన కోసం పెట్టాడు. మనకు నలుగురు ఉన్నారనుకోండి, ఒకరిని ఇవ్వండి, ఇస్తారేమో. దత్తతకి ఇవ్వనండి, చంపటానికి కాదు, దత్తతకి ఇవ్వండి. లేకపోతే 20 రోజులు చదువుకుంటానయ్యా ఇచ్చేయండి, ఇస్తామా? ఇయ్యం. లేకపోయినా మనమే కదా అడుక్కొచ్చైనా ఆ కుమారుని పెట్టి సాదుకుంటామే. కానీ అట్టి ప్రేమ నీ కుమారుని మీద ఉన్నప్పుడు దేవునికి లేదా? తన కుమారుని బలివ్వటానికి సిద్ధపడ్డాడు దేవుడు. బలి ఇచ్చాడు కూడా. ఎవరి కోసం అండి? మనందరి కోసం. మనందరము కూడా ఆయన పిల్లలుగా ఉన్నాము కాబట్టికే, ఈ రాజ్యంలో వారసులుగా ఉన్నాము కాబట్టికే ఆయన అంటున్నాడు, నీ పరిశుద్ధ ఆలయముగా నీ హృదయం ఉంది కాబట్టికి నీ దేహము నీ సొత్తు కాదు కదా. నీ హృదయము దేవాలయము. ఆ దేవాలయంలో దేవుడు నివసిస్తాడు కాబట్టికి నీ హృదయ ఆలోచనలు కూడా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధతలో పాలి భాగస్థులుగా ఉండాలి. పరిశుద్ధులతో నువ్వేం చేయాలి? సావాసం చేయాలి. ఆ పరిశుద్ధతను కాపాడుకోవడానికి నీ శరీర కోరికల్ని చంపుకొని నీ ఆత్మను బలపరుచుకొని నువ్వు ముందుగా దీన మనసు కలిగిన వారై ఉండాలి. ఒకరినొకరు మనం ప్రేమించుకుంటూ, ఒకరికొకరు సహాయపడుతూ, ఒకరిపైన ఒకరము మనం ప్రేమ చూపించుకుంటూ ఈ క్రీస్తు రాజ్యములో, దేవుని రాజ్యములో పాలివారిగా ఉండటానికి మనందరము కూడా ప్రయత్నం చేయాలి. ఆ విధముగా బ్రతకడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అందుకంటాడు, నీకు ఎవరు శత్రువు? నీ దేహమే నీకు శత్రువు. ఆ దేహాన్ని నువ్వేం చేయాలి? ప్రేమగా మార్చుకో. ప్రేమగా మార్చుకొని ఆ పరిశుద్ధతలోనే నడిపించడానికి ప్రయత్నం చేయి. నీకు ఏదైనా కోపం వచ్చిందనుకో, కత్తి తీసుకొని సపా కోసుకుంటాడండి. ఎవరిని కొడతాడు? ఎవరిని కోయాడు కదా. నీ శరీరం నువ్వే ఏం చేస్తావు? గాయపరుచుకుంటావు. ఎందుకు? నీ శత్రువు ఏది? నీ శరీరమే. కాబట్టి ఏది చూసినా, ఆలోచన చూసినా, మనుషులు లోకంలో ఎలా ఉన్నారంటే, వారి ఆలోచన రాగానే ఏం చేస్తారు? వారి ఆత్మకు ఆలోచన రాగానే ఏం చేస్తారు? పోయి పుల్లు మంది తీసుకొని తాగుతారు, లేదా ఏ ట్రైనింగ్ ఉందో తలకాయ పెట్టేస్తారు కదా. చూస్తున్నామా లేదా? లేదా పిల్లగాళ్ళు అయితే కత్తులు తీసుకొని, బ్లేడ్లు తీసుకొని ఇలా కోసుకుంటారు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? ఈ శరీరము అది కాదు కాబట్టి, శరీరానికి ఆత్మకు వేరుగా ఉన్నాడు కాబట్టి ఏం చేస్తాడు? ఆలోచన ఏం చేస్తుంది? కోసుకుంటూ చూడలేమా? మనం చూస్తున్నామా లేదా? చనిపోతున్న చూస్తలేం? ప్రేమ కోసం చనిపోయే వాళ్ళు చూస్తలేమా?
చంపే వాళ్ళని చూస్తలేమా? అందుకని నీ శరీరము నీ సొత్తు కాదు కాబట్టి, నీ హృదయము దేవాలయం కాబట్టి, దేవుడు నివసించడానికి స్థలం కాబట్టి అది పరిశుద్ధంగా ఉంచుకోవడం చూసుకోవాలి. ఈ శరీరాన్ని నువ్వేం చేసుకోవాలి? నీ ఆత్మకు లోబర్చుకొని పరిశుద్ధంగా బ్రతకటానికి నువ్వు ప్రయత్నం చేస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనందరము కూడా ఆయన పనిలో పాలివారుగా అందరం ఉంటాం. ఆ రాజ్యములో, ఈ రాజ్యములో మనందరము కూడా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఒకరినొకరం ప్రేమించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం.